తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పోరాటం అయితే కొనసాగుతోంది. ఇక సర్పంచ్ ఎలక్షన్స్ అయితే ముగిశాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ త్వరలో జరుగుతాయన్నటువంటి ఊహాగానాలు అయితే చూస్తూ ఉన్నాం. అసలు బీసీ సంఘాలు ఏం చేయబోతా ఉన్నాయి, బీసీ చేసి ఎలాంటి కార్యాచరణ రూపొందించబోతా ఉంది అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా బీసీ సంక్షేమ సంఘం జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. సార్ నమస్తే. సర్పంచ్ ఎలక్షన్స్ అయితే పూర్తయినాయి. దాదాపు 65-70% వరకు కూడా బీసీలు గెలిచినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఎంపీటీసీ, జెడ్పీటీసీలలో ఎట్లా ఉంటుంది అనుకుంటా ఉన్నారు? రిజర్వేషన్కి సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి కార్యాచరణ ఉంది? సర్పంచ్ ఎన్నికలలో రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్న రిజర్వేషన్ల కంటే కుదించి 17% పరిమితం చేసింది. దాంతో బీసీ సమాజం కొంత గందరగోళం ఉన్నది. ఆ గందరగోళాన్ని కసిగా మార్చుకున్నారు. అంటే 60% ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి జనాభా లెక్కల్లోనే 56.36% అని తేలింది. అంటే దాదాపు సుమారుగా 60% ఉన్న బీసీ జనాభాకు 17% రిజర్వేషన్లు కల్పిస్తే ఎట్లా న్యాయం జరుగుతుంది? కాబట్టి జనరల్ స్థానాలు కూడా మాయే. జనరల్ స్థానాల్లో నిలబడినటువంటి బీసీ అభ్యర్థులను గెలిపించాలని పార్టీలకు అతీతంగా ఇలా 51% బీసీ సర్పంచ్లను గెలిపించుకోగలిగినాం. మొత్తంగా చూస్తే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు గెలుపుకొని గతంలో ఎన్నడూ లేని విధంగా 86% మంది బడుగుల సర్పంచ్లు గెలిచారు. అయితే గతంలో నాకు తెలిసి 28% నుంచి 30% వరకు అగ్రకులాలకు సంబంధించినటువంటి సర్పంచులు బరిలో గెలిచేవారు. కానీ ఈసారి బీసీ ఎప్పుడైతే కామారెడ్డి డిక్లరేషన్ వచ్చిందో, కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత ఆ అంశాన్ని ఎజెండాగా తీసుకొని బీసీ సమాజం రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేసిందో, గత 2 సంవత్సరాల కాలంగా బీసీ అంశం ఒక ఎజెండాగా వచ్చిన తర్వాత బీసీలలో రాజకీయ చైతన్యం పెరిగింది. పట్టణాలకే పరిమితమైనటువంటి బీసీ వాదం పల్లెలకు పాకింది. ఆ పల్లెలకు పాకినందుకే అగ్రకులాలను 28% గెలిచేటువంటి అగ్రకులాలను 14% పరిమితం చేయగలిగాం. ఇంచుమించు దాదాపు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రకారంగా సర్పంచ్లో వాటా లభించింది. కానీ మా యొక్క డిమాండ్ ఏంటంటే ఈ వాటా అనేది చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఉండాలని మొదటి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు అన్నట్టు ఎంపీటీసీ, జెడ్పీటీసీ అనేది ఇలా 42% రిజర్వేషన్లు అయిన తర్వాతనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం కూడా సర్పంచులకు కేవలం గ్రామ పంచాయతీలకు మాత్రమే మేము ఎన్నికలు పెడతాం తప్ప మేము ఎంపీటీసీ, జెడ్పీటీసీకి పెట్టబోమని చెప్పింది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ అసెంబ్లీ వేదికగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిజర్వేషన్ల మీద మేము చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నామని చెప్పి వారు మీడియాలో మాట్లాడుతూ వారు ప్రకటించడం జరిగింది. కానీ ఆ ఎంపీటీసీ, జెడ్పీటీసీల గురించి కూడా కనీసం చర్చ జరగలే. కాబట్టి ఇప్పుడు మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే ఇలా తక్షణ అవసరం కాబట్టి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోవడం, కోర్టు తీర్పులు మెడ మీద కత్తిలాగా వేలాడడం, అదేవిధంగా సర్పంచులు లేకపోవడం మూలంగా గ్రామీణ ప్రాంతాల్లో పరిపాలన వ్యవస్థ స్తంభించకపోవడం, కనీస అవసరాలు ప్రజలకు తీర్చేవాళ్ళు లేకపోవడం మూలంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు ఎక్కువ ఎస్సీ, ఎస్టీ, బీసీలే కాబట్టి అది వదిలేసినాం. కానీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అట్లా కాదు కదా. ఎంపీటీసీ, జెడ్పీటీసీ లేకున్నా ఇలా గ్రామాలు నడిచేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అసలు అవకాశమే లేదు అంటూ కొంతమంది లీగల్ సంబంధించినటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. 42% అమలు చేయడం అనేది సాధ్యం కాదు. దాదాపు 7 రాష్ట్రాలలో ఇలాంటి జీవోలే వచ్చి వీగిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కోర్టులు సైతం కూడా ముట్టికాయలు వేస్తున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం మాటలు చెప్తా ఉన్నాం. అసలు ఏం చేస్తే బాగుంటుంది, అసలు ఏం చేస్తే ఈ యొక్క రిజర్వేషన్ వస్తుందని బీసీ సంక్షేమ సంఘం ప్రభుత్వానికి చెప్పదలుచు. ఇప్పుడు న్యాయపరంగా మాత్రం కోర్టులలో మొదటి నుంచి బీసీ రిజర్వేషన్లకు అన్యాయం జరుగుతూనే ఉంది. రాజ్యాంగంలో ఎక్కడ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఎక్కడ కూడా రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50% పరిమితి దాటొద్దని ఎక్కడ లేదు. ఈ పరిమితి ఎక్కడి నుంచి వచ్చింది? క్యాప్ అనేది సుప్రీంకోర్టు ఇందిరాసాని కేసు సందర్భంగా సుప్రీంకోర్టు 9 మంది జడ్జీల బెంచ్ ఏదైతే ఉందో 9 మంది న్యాయమూర్తుల బెంచి వాళ్ళు నిర్ణయించినటువంటిది
50% పరిమితి. కాబట్టి ఇవాళ 2 రకాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకటి, ఇవాళ అదే కోర్టులో ఇవాళ అయోధ్య సమస్య కావచ్చు, లేకపోతే రకరకాల దేశంలో ఉన్నటువంటి త్రిబుల్ తలాక్ కావచ్చు, దాదాపు నాకు తెలిసి 21 చట్టాలు ఎట్లయితే కోర్టులు, ఎట్లయితే పార్లమెంటు పరిష్కారం చేసినాయో, ఈ దేశంలో 50% రిజర్వేషన్ల సమస్య అనేది చాలా పెద్దగా ఉంది. ఒక్క తెలంగాణకి పరిమితం కాదు, 11 రాష్ట్రాలు ఇలా దేశంలో 11 రాష్ట్రాలు మా దేశంలో మా రాష్ట్రంలో మా జనాభా లెక్కలు ఉన్నాయి. మేము రిజర్వేషన్లు పెంచుకునేటువంటి అధికారం ఇవ్వండి. మీరు అగ్రవర్ణాలకు రిజర్వేషన్ కల్పించేటప్పుడు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించినప్పుడు 10% రిజర్వేషన్లు వచ్చినప్పుడు అది 60% ఉంది. అగ్రవర్ణాల రిజర్వేషన్లు పెంచినప్పుడు మాత్రం లేని అభ్యంతరం, ఈ బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెంచినప్పుడు మాత్రమే ఈ అభ్యంతరం చెప్పడం కరెక్ట్ కాదు. మాకు రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్రాలకు ఇవ్వండి అని చెప్పి 11 రాష్ట్రాలు ఇలా కేంద్ర ప్రభుత్వం మీద డిమాండ్ చేస్తున్నాయి. కాబట్టి కేంద్రం అనివార్యంగా, దేశంలో అనేక రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి కాబట్టి అనివార్యంగా దీని మీద పార్లమెంటు ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత, అవసరం ఏర్పడుతుంది. అందులో భాగంగానే మాకు తెలిసి మేము చేసినటువంటి పోరాటం మూలంగా ఈ ఏప్రిల్ 2026 ఈ సంవత్సరమే, ఎందుకంటే పోయిన 2025 అనుకున్నా, 2026 ఏప్రిల్, ఇది జనవరి, ఏప్రిల్ మొదటి వారం నుంచి దేశవ్యాప్తంగా ఇలా బీసీ కులాల లెక్కలు స్టార్ట్ అవుతుంది. బీసీ కులాల లెక్కలు స్టార్ట్ అయినాక దేశంలో ఇవాళ జనగణనలో కులగణన చేసిన తర్వాత ఆ 2027 వరకల్లా కులగణన పూర్తి అవుతుంది. ఆ తర్వాత అనివార్యంగా కేంద్ర ప్రభుత్వమే రిజర్వేషన్లు పెంచేటువంటి అవకాశం ఇస్తుందని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. రెండోది, ఇప్పుడు 9 మంది న్యాయమూర్తుల బెంచ్ ఏదైతే ఉందో, కోర్టు పరంగా న్యాయపరంగా చూసుకుంటే మీరు అన్నట్టు 9 మంది న్యాయమూర్తుల తీర్పుని అధిగమించాలంటే మేము కూడా త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నాం. మీరు 9 మంది న్యాయమూర్తులు కాదు, 11 మంది న్యాయమూర్తుల బెంచ్ ఏర్పాటు చేసి ఇలా వర్గీకరణ మీద ఎట్లయితే నిర్ణయం తీసుకుర్రో, లేకపోతే ఆర్టికల్స్ మీద ఎట్లయితే 371 ఆర్టికల్స్ మీద ఎట్లయితే నిర్ణయం తీసుకుర్రో, త్రిబుల్ తలాక్ మీద ఎట్లయితే నిర్ణయం తీసుకుర్రో, కాశ్మీర్ సమస్య మీద ఎట్లయితే నిర్ణయం తీసుకుర్రో, కాబట్టి ఈ సమస్య కూడా ఇవాళ, ఎందుకంటే ఎప్పుడైతే అగ్రవర్ణాల రిజర్వేషన్లు 10% వచ్చి 60% అయినాయో, కాబట్టి అదే విధంగా ఈ 50% పరిమితి మీద మరొకసారి మీరు రివ్యూ చేసి దీని మీద ఈ రిజర్వేషన్ వర్గాలకు న్యాయం చేయాలనే దాని మీద మేము సుప్రీంకోర్టులో పోరాటం చేస్తాం. కాబట్టి ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెద్దగా సంవత్సరాల తరబడి ఆగే పరిస్థితి ఏం లేదు. మా అంటే ఒక సంవత్సరం లోపల ఇవాళ ఏదో ఒక పరిష్కారం లభించేటువంటి అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా ఇంతకుముందు అంటే 1931లో మాత్రమే, అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం మాత్రమే ఇవాళ దేశంలో జనాభా లెక్కల్లో కులగణన చేసింది. మొదటిసారి బీహార్ కావచ్చు, తర్వాత తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, చాలా రాష్ట్రాలు కులగణన చేసి ఉన్నాయి. తమ బీసీల జనాభా ఎంత ఉందో వాళ్ళ దగ్గర ఒక డేటా స్పష్టంగా ఉంది. అదేవిధంగా ఇప్పుడు దేశం కూడా, భారతదేశం కూడా ఇలా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి కులగణన స్టార్ట్ చేస్తుంది. కాబట్టి కులగణన స్టార్ట్ చేసిన తర్వాత అనివార్యంగా వాళ్ళు కూడా ఒక నిర్ణయం రావాల్సి ఉంటుంది. కాబట్టి ఇన్ని రోజులు ఆగి 2 సంవత్సరాలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించకుండా ఆగి ఇవాళ ఈ కళ సాకారం అయ్యేటువంటి అతి సమీపం ఉన్నటువంటి పరిస్థితుల లోపల ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఎందుకు నిర్వహించాలి? ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించకపోతే వచ్చే ప్రభుత్వంకి వచ్చే నష్టమేంది? మీ మూళ్ళు ఏమన్నా పోదు కదా, దీని మీద ఏమన్నా కాలేది లేదు, కూలేది లేదు. కాబట్టి ఇది బీసీల ఆకాంక్ష ఏంటంటే మాకు చట్టబద్ధమైనటువంటి మా వాటా మాకు కావాలి. మా సోదర ఎస్సీ ఎస్టీలకు ఉన్నది, ఉండాల్సిందే. అగ్రవర్ణాలకు ఉన్నది, ఉండాల్సిందే. అగ్రవర్ణాలకు కూడా వాళ్ళ జనాభా ఎంత ఉందో వాళ్ళకు ఉండాల్సిందే. మరి మా జనాభా ప్రకారం మాకెందుకు ఉండకూడదు? ఈ దేశ పౌరులం కాదా? మీరు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీకి వెళ్ళి మరి పిసిసి ప్రెసిడెంట్ను, అలాగే బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ను కూడా కలవడం జరిగింది. అయినా కానీ ఎజెండాలో అసెంబ్లీలో కనీసం ప్రస్తావన రాలేదు, మండలిలో రాలేదు, ఇటు అసెంబ్లీ సాక్షి కూడా రాలేదు. అసలు ఎందుకు బీసీలకు సంబంధించి పెట్టలేదు అనుకుంటా ఉన్నారు? మీరు కలిసి మాట్లాడి చెప్పినప్పటికీ కూడా 5 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. 5 రోజులు సమావేశాలు జరిగిన తర్వాత ఆ సమావేశాలు జరిగిన సందర్భం లోపల మేము బీసీ జేఏసీ నుంచి ఇలా అఖిలపక్ష పార్టీలను కలిసి స్వయంగా మేము వారికి ఈ బీసీ రిజర్వేషన్ల సమస్య మీద చర్చ చేపట్టండి, అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిర్రు, చట్టం చేసిర్రు,
కానీ చట్టం చేసి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి దీన్ని మూలన పడేసారు. కాబట్టి దీని మీద కేంద్ర ప్రభుత్వం మీద ఎట్లా ఒత్తిడి తీసుకురావాలి, న్యాయపరంగా ఎట్లా ముందుకు పోవాలి, 42% రిజర్వేషన్లు దక్కించుకోవడానికి ఒక రాజకీయ కార్యాచరణ అసెంబ్లీ వేదికగా చర్చించి ప్రకటించాడని చెప్పినాం. కానీ చెవిటోళ్ళ ముందర శంఖ మూజిన చందంగా ఇవాళ అడగాల్సిన ప్రతిపక్షాలు, నిలదీయాల్సినటువంటి ప్రతిపక్షాలు మౌనంగా ఉన్నాయి. అదేవిధంగా ఈ హామీ ఇచ్చి కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా హామీ ఇచ్చి చేయాల్సినటువంటి ఇవాళ అధికార పక్షం కూడా చేయకుండా బాధ్యత తప్పించుకున్నారు. మేము అంటున్నాం ఎన్ని రోజులు, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ బీసీ రిజర్వేషన్ల అంశం అసెంబ్లీలో చర్చించడం మూలంగా బీసీ సమాజం రాజకీయంగా చైతన్యమవుతున్నది. రోజు రోజుకు బీసీలలో ఒక రాజకీయ విప్లవం, బీసీల రాజకీయ సునామీ వస్తున్నది. ఆ సునామీ మొన్న జూబ్లీస్ ఎన్నికల్లో చూశారు, ఆ సునామీ సర్పంచ్ ఎన్నికల్లో చూశారు. కాబట్టి దీన్ని ఎందుకు ఈ బీసీ అంశాన్ని రోజు రోజుకు నీరు గార్చాలి, ఈ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ఇలా ఈ అసెంబ్లీలో చర్చించకుండా పరిమితం చేయాలని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు అనుకున్నటువంటి కలలు నెరవేరాయి. ఖచ్చితంగా తెలంగాణ గడ్డ మీద ఇలా బీసీలకు రాజ్యాధికారం రావాలనేది పెద్ద రాజకీయ యుద్ధం జరుగుతుంది. ఎందుకు బీసీల యొక్క డిమాండ్లో ధర్మం ఉన్నది, న్యాయం ఉన్నది. కాబట్టి మీరు అసెంబ్లీలో చర్చించకపోయినంత మాత్రాన బీసీ రిజర్వేషన్ల అంశం ఉంటుందా? ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ల అంశాన్ని విస్మరించిన వాళ్లకు భవిష్యత్తులో బుద్ధి చెప్పడానికి బీసీ సమాజం సిద్ధంగా ఉంటుంది. పిల్లి పాలు తాగేటప్పుడు ఎవరు చూస్తలేరు అనుకుంటుంది. అట్లా మీరు కూడా ఏమనుకుంటారంటే బీసీలలో సైలెంట్గా ఉన్నారు కదా, ఇలా బీసీలు మాట్లాడకపోయినా ఏం కాదనుకుంటారు. కానీ బీసీలు చాలా నిశితంగా గమనిస్తున్నారు. మీరు మా బతుకుల గురించి, మా భవిష్యత్తు గురించి, 60% జనాభా ఉన్న బీసీల గురించి మాట్లాడరా అనుకుంటున్నారు. ఇలా సముద్రము సైలెంట్గా ఉంటుంది సునామీ వచ్చే ముందర, బీసీలు అట్లా ఉన్నారు. ఒక్కసారి సునామీ వచ్చిందనుకో ఈ అగ్రకుల రాజకీయ పార్టీలు భూస్థాపితం కాకపోతే తప్పదు. థ్యాంక్ యూ. ఇది జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు చెప్తున్న మాట. మొత్తం మీద ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం తేలాకనే నిర్వహించాలనేటువంటి మాటనైతే వారు ఘంటాపథంగా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.